మర్సెట్టెడ్ అడవిలో ఒక ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా ఒక సమతలమైన ప్రదేశాన్ని ఎంచుకొని కర్రలతో ఒక ఆయాతాకార స్థలాన్ని గుర్తుపెట్టాడు. ఆ తర్వాత నేలలో గుంతలు తవ్వి దగ్గరలో ఉన్న ఎండిన చెట్టు కోసి బలమైన స్తంభాలు తయారు చేశాడు. ఆ స్తంభాలను గుంతలో బిగించి రాళ్లతో గట్టిగా నిలబెట్టాడు. పైభాగంలో భీమ్లు అమర్చగానే ఇంటి ఫ్రేమ్ క్రమంగా రూపం దాల్చుకుంది. తర్వాత చెక్కలతో గోడలు కట్టి మధ్యలో ఉన్న చిల్లులను మట్టి మిశ్రమంతో నింపి పూర్తిగా సీల్ చేశాడు. చలి అడ్డుకునేందుకు గోడలను ముందుగా నిర్మించాడు. బెడ్రూమ్లో స్టోన్ హీటర్ బెడ్ తయారు చేసి పొగ బయటకు వెళ్లేందుకు ముందుగానే చిమ్నీ స్థలాన్ని వదిలిపెట్టాడు. తర్వాత చెక్కతో బెడ్ తయారు చేసి పైకి మట్టి కోటింగ్ ఇచ్చాడు. మిగిలిన చెక్కలతో కిచెన్ రెడీ చేశాడు. 3 చుళ్ళు ఏర్పాటు చేసి కిచెన్ మరియు బెడ్రూమ్ మధ్య గోడ కట్టి పొగ లోపలికి రాకుండా చూసుకున్నాడు. రాళ్లతో తలుపు ఫ్రేమ్ నిర్మించి చెక్కతో అందంగా డిజైన్ ఇచ్చాడు. ఫ్లోర్ పై రాయి స్లాబ్ వేసి ఇంటిని బలంగా తయారు చేశాడు. కిటికీలు, బ్లైండ్స్, డబుల్ బ్లైండ్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా సెట్ చేశాడు. ఇంట్లో స్లైడింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశాడు. తర్వాత పైకప్పు పనులు మొదలవుతాయి. భీమ్లపై చెక్క పలకలు అమర్చి చిమ్నీకి స్థలం వదిలి ప్లాస్టిక్ షీట్, గడ్డి, మట్టి లేయర్తో స్ట్రాంగ్గా ఫినిష్ ఇచ్చాడు. నీరు బయటకు వెళ్లేందుకు డైనేజ్ కూడా ఏర్పాటు చేశాడు. గోడలు ఎండిన తర్వాత సపోర్టు తీసేసి తలుపులు ఫిక్స్ చేశాడు. బయట నుండి సరుకులు తెచ్చి కంఫర్టబుల్ గద్దె తయారు చేసి ప్రశాంతమైన రాత్రి గడిపాడు. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.